పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన అందరం కూడా పునీత అంతోని వారు చేపలకు బోధించేటటువంటి అద్భుతం గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. 11-12 శతాబ్దాలలో యూరప్ ఖండంలో ఈ మత భ్రష్టత్వము ఎక్కువైపోయింది. అందులో ఫ్రాన్స్, తూర్పు ఇటలీ ఇవన్నీ కూడా బలముగా ఈ భ్రష్టత్వమునకు లోనయ్యాయి అన్నమాట. అటువంటి క్లిష్ట పరిస్థితులలో పునీత ఫ్రాన్సిస్ అసెస్సిపూరి గారు పునీత డొమినిక్ గారి తరువాత పునీత అంతోని వారిని ఆ రిమిని ప్రాంతంలో పంపిస్తాడనమాట. అక్కడికి పంపిస్తే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు అంతోని వారిని, ఆయన బోధనను, ఆయన యొక్క ప్రజెన్స్ను వారు స్వీకరించకపోతే వాళ్ళు ఇంకా అంటారనమాట, అయ్యా మాకేమి వద్దు, మీ బోధన వద్దు, మీ యేసు ప్రభుల వారు వద్దు, మీ మాటలు వద్దు, మీ అద్భుతాలు వద్దు, ఏమి వద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తే దారి పొడవునా పోవుచుండగా అక్కడ ఉన్నటువంటి మెరకియా నది దగ్గర ఆయన చేపలకు బోధన చేయటం ప్రారంభిస్తాడనమాట. ఈ విధంగా అంటాడనమాట, జలముల లోపల ఉన్నటువంటి చేపల్లారా, మీరు అందరూ కూడా బయటకు వచ్చి నేను చెప్పేటటువంటి సువార్తను ఆలకించండి అని అనిన వెంటనే ఆ చేపలన్నీ కూడా నిక్కపురుచుకొని అన్నీ కూడా బయటకు వచ్చి అంతోని వారి యొక్క సువార్తను వినుటకు అవన్నీ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా రెడీగా ఉంటే అంతోని వారు ఈ విధంగా బోధిస్తారన్నమాట. అగాధ జలములలో ఉన్నటువంటి చేపల్లారా, మిమ్మలను ఎంతో అందముగా దేవుడు సృష్టించాడు. మీకంటూ ఒక మంచి భవనాన్ని మీకు కేంద్రీకరించాడు. ఈ సృష్టిలో మీ అంత అందముగా ఏమీ లేవు. మీపై అధికారం చెల్లించుటకు కానీ చలాయించుటకు కానీ ఎవరూ లేరు. మీరు దేవుని సృష్టిలో ఎంతో ప్రియమైనటువంటి వారు. మిమ్మల్ని కూడా ఆయన పవిత్ర గ్రంథంలో ఉపయోగించుకున్నాడు. మీ ద్వారానే అక్కడ యోన ప్రవక్త కూడా కాపాడబడ్డాడు. ఆ నాణ్యం కూడా తీసుకురావుటకు మీరే ఉపయోగపడ్డారు అని చెప్పేసి ఈ విధంగా బోధించుచుండగా ఇంకొక మాట అంటారనమాట, మీ ద్వారానే అధిక సంతానోత్పత్తి కూడా కలుగజేశాడు అని చెప్పేసి ఈ విధంగా బోధించుచుండగా అక్కడ ఉన్నటువంటి ఆ రిమిని ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉండగా అంతోని వారు ఈ బోధనను ముగిస్తాడు. ముగించిన తర్వాత కూడా ఆ చేపలు లోపలికి వెళ్ళవన్నమాట. వెళ్ళకోకుండా అవి నిక్కుపుడుచుకొని ఇంకా చూస్తూనే ఉంటాయి. తర్వాత అంతోని వారు అంటారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు వెళ్తాయి అన్నమాట. ఇక్కడ గమనించండి, చేపలు కూడా దేవుని యొక్క సువార్తను ఆలకించుటకు ఎంత శ్రద్ధలు కనపరుస్తున్నాయి. దేవుని సువార్త అంటే చేపలకు ఎంత ఇష్టం. దేవుని యొక్క వాక్కులు వినాలని ఎంత ఆతృతగా ఇవి అగాధ జలముల నుంచి బయటకు వచ్చాయి. ఎందుకంటే సువార్తలో అంత మాధుర్యం ఉంది, సువార్తలో శక్తి ఉంది, సువార్తలో అద్భుతం ఉంది అని చెప్పేసి ఆ చేపలను కూడా గ్రహించి సువార్త వినడానికి వచ్చాయి. మరి ఈరోజు నీవు నేను మనందరం ఆ సువార్తను వింటున్నామా? ఆ సువార్త ద్వారా మనం జీవిస్తున్నామా? ఆ సువార్తను మనం అంటిపెట్టుకుని ఉన్నామా? ఆ చేపలకు ఉందండి శ్రద్ధ. అగాధ జలంలో జీవిస్తున్నటువంటి ఆ చేపలకు వినాలనేటువంటి ఆ ఆసక్తి ఉందండి, మారాలనేటువంటి ఆసక్తి ఉందండి, దేవుని యొక్క పలుకులను వినాలనేటువంటి ఆ ఆసక్తి ఉందండి. మరి ఈరోజు మనం జ్ఞానస్నానం పుచ్చుకున్నటువంటి మనం, చర్చికి వెళ్ళేటటువంటి మనం, ఆ గురువులను ఆ దివ్యబలి పూజలో మనము ఆయనకు దీవెనలు పొందేటటువంటి మనం, గురువులను అభిషేకానికి, ఆ గురువులను ఆ ప్రార్థనకు మరి పిలిపించుకున్నటువంటి మనం ఏ విధంగా ఉంది మన భక్తి? ఆ చేపలకు ఉన్నటువంటి భక్తి మనకుందా? ఆ చేపలకు ఉన్నటువంటి విశ్వాసం మనకుందా? ఆ చేపలకు ఉన్నటువంటి విధేయతలు మనకు ఉన్నాయా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
వీటి అన్నిటిని కూడా గమనించినటువంటి ఆ రిమిని ప్రజలు అప్పుడు మారుతారండి. అప్పుడు మారి అయ్యా మేము కూడా యేసులో లీనమవుతాం, యేసులో ఒకటవుతాం, యేసులో మేము అందరం కూడా ఐకమత్యమై మేము ఆయననే నమ్ముతామని చెప్పేసి అప్పుడు మారుతారండి వాళ్ళు. అంటే చేపలుకున్నటువంటి అజ్ఞానము, ఆ బుద్ధి ప్రజలకు ఉందండి ఆనాడు? లేదు. మరి ఈరోజు మన భక్తి ఏ విధంగా ఉంది? ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం? ఈరోజు మనము ఏ విధంగా దేవుణ్ణి అంగీకరిస్తున్నాం? చేపలు చూడండి ఎంత ఆసక్తిని కనపరుస్తున్నాయో, మనం ఆ యొక్క ఆసక్తిని కనపరుస్తున్నామా? ఇది నిజమా అంటే ఇది నిజం. నిజంగా చేపలకు బోధన చేశాడంటే చేశాడు. ఆ విధంగానే చేపలను కూడా వాడుకున్నాడు పవిత్ర గ్రంథంలో. చదవండి అంతకుంటే యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము, అదేవిధంగా 2వ అధ్యాయము 1వ వచనము 9 నుంచి 10 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం, ఇవన్నీ కూడా మనం చదివితే, అదేవిధంగా తోబితు గ్రంథం 6వ అధ్యాయం మనందరం కూడా చదివితే ఆ యొక్క చేపలు మత్స్యముల గురించి మనందరం కూడా వినగలం. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఆ చేపలకు బోధించిన విధంగా మనము కూడా ఆ సువార్థికుల చేత బోధింపబడి మారాలని చెప్పేసి మనందరం కూడా యేసులో లీనమవుదాము. ఆ హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క ఆసక్తిని మనం కూడా కనపరచుదాం. మనలో ఉన్నటువంటి ఆ భక్తిని కూడా బయట పెడతాం. అప్పుడే మనం కూడా అంతోని వారి వలె అద్భుత కార్యాలను చేయగలము. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.